హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. మీలో కొంతమంది నన్ను నా శారీస్ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు కదా. ఇప్పటికే చాలా వీడియోల్లో అడిగారు, అట్లాగే పర్సనల్గా కూడా మెసేజెస్ కూడా వస్తున్నాయి కదా. అందుకని చెప్పి ఈరోజు నా చీరల్లో భాగంగా నేను నా దగ్గర ఉన్న గద్వాల్ చీరలన్నీ కూడా చూపించాలి అనుకుంటున్నానండి. ఇంతకుముందు నా వ్లాగ్స్లో మీరు నా వీడియోల్లో నా కంచి పట్టు చీరల కలెక్షన్ 2 వీడియోలుగా మీకు చూపించాను కదా. ఈరోజు నా గద్వాల్ శారీస్ అన్నీ ఒక వ్లాగ్ ద్వారా మీకు చూపించాలి అనుకుంటున్నాను. ముందుగా నేను వేసుకున్న గద్వాల్ శారీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. బ్లాక్ కలర్కి ఒక సీ గ్రీన్ లాగా బార్డర్ వచ్చింది, గ్యాప్ బార్డర్ అనమాట. గ్యాప్ బార్డర్తో ఉన్న శారీ విత్ బ్లౌజ్ ఉంది. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, కాకపోతే నాకు ఈ బ్లౌజ్ బాగా నచ్చింది, ఈ బ్లౌజ్ వేసుకోవాలి. ప్లస్ నేను ఈ శారీ మీదకి బ్లౌజ్ వేసుకోవడానికి కారణం కూడా టజిల్స్ చాలా స్పెషల్గా ఉన్నాయండి ఈ బ్లౌజ్కి. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను సింపుల్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టించుకున్నాను, అది క్లాత్తోనే స్టార్ లాగా చేశారనమాట. సో నాకు ఆ బ్లౌజ్ ఇష్టం, సో మ్యాచ్ కూడా అయింది కదా అని చెప్పి ఇది వేసుకున్నాను. తర్వాత డార్క్ కలర్ శారీ కదా, సో పర్ల్స్ అయితే బాగుంటుంది అనిపించింది, పర్ల్స్ వేసుకున్నాను. తర్వాత ఇది కూడా చెవులకు కూడా పర్ల్స్ బుట్టలు, ముత్యాల బుట్టలు పెట్టుకున్నానండి, మ్యాచింగ్గా ఉండాలి కదా. తర్వాత బ్యాంగిల్ అయితే కొంచెం ముత్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, చెవులకి మెడకి ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అని నా దగ్గర ఉన్న ముత్యాల బ్యాంగిల్స్ కొంచెం లావుగా ఉన్నాయన్నమాట. అందుకని ఆడ్ లుక్ రాకూడదని చెప్పి ఈ ఒక కంకణం లాంటి ప్యూర్ గోల్డ్ బ్యాంగిల్, ఎందుకంటే గోల్డ్ విత్ పర్ల్స్ ఇవి, బంగారంతో ఉన్న ముత్యాలు, ఇంకా వేరే ఏమీ కాంబినేషన్ తీసుకోలేదు, కేవలం బంగారము ముత్యాలు కలిపి చేసిన సెట్ మాత్రమే కాబట్టి ఈ బంగారు కడియం లాంటిది వేసి మ్యాచ్ చేశాను. అట్లాగే కొంచెం కుందన్స్ లైట్గా ఉన్న రింగ్ పెట్టుకున్నాను. నాకు ఈ ముత్యాల సెట్ మీదకి ఇట్లా పేరప్ చేసుకోవడం నచ్చింది, సో ఒకసారి వేసుకొని చూసి బాగుంది అని చెప్పి ఇట్లా వేసుకున్నాను. ఈ టజిల్స్ నాకు చాలా ఇష్టం అండి, క్లాత్తో చేశారు. సో నేను ఈ బ్లౌజ్ కుట్టిన టైలరే టజిల్స్ కూడా చేశారు, సో నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో బ్లాక్ కాంబినేషన్ ఉన్న అన్ని చీరల మీదకి కూడా ఎక్కువ ఈ బ్లౌజ్ వాడేస్తున్నాను నేను. వాటి విత్ బ్లౌజులు పక్కన పెట్టేస్తున్నాను, ఆ శారీకి వచ్చినవి ఇవి వాడేస్తున్నాను. ముందుగా మనం డార్క్ పింక్కి పర్పుల్ బార్డర్ వచ్చిందండి, ఒక పర్పుల్ బార్డర్ లాంటిది వచ్చింది. ఆ గద్వాల్ చీర చూపిస్తున్నాను మీకు నేను. ఇవన్నీ కూడా వీవర్స్ దగ్గర తీసుకున్నానండి నేను. అంటే కొన్నిసార్లు వీవర్స్ ఇంటికి వచ్చేస్తారు, కొన్నిసార్లు నేను గద్వాల్ వెళ్ళి తెచ్చుకుంటాను. ఇవన్నీ కూడా వీవర్స్ నుంచి తీసుకున్నవే. నేను గద్వాల్ శారీస్లో ఒక్కటి కూడా షాప్లో కొనలేదు, అన్నీ కూడా వీవర్స్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నవే. సో ఇది డార్క్ పింక్కి మంచి పర్పుల్ విత్ బ్లౌజ్, శారీలో వచ్చిన దాన్నే నేను బ్లౌజ్ చేయించేశాను. ఏమీ లేదు, సింపుల్. ఆ శారీలో బ్లౌజ్లో వచ్చిన జరీనే నేను టజిల్స్గా వేయించేసుకున్నాను. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసాను. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా సూట్ అవుతుందండి. బేబీ పింక్ శారీకి రామ్ నీలం లేదా రామాగ్రీన్ అంటాం కదా, ఆ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ. ఈ బ్లౌజ్ కూడా సేమ్ నేను సింపుల్గా ఒక టజిల్స్, ఆ బ్లౌజ్తో పాటు వచ్చిన జరీనే ఉపయోగించి టజిల్స్ వేయించేసుకుంటాం. ఇట్లాగా వేయించుకోవడం కామన్ రౌండ్ నెక్, ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. ఇది ట్రెడిషనల్ కాంబినేషన్ అండి, మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది. ఇవన్నీ కూడా నేను
ఒక కొన్ని ఏళ్ళగా వాడుతున్న చీరలే. ఇది మంచి డార్క్ గ్రీన్కి డార్క్ పింక్ అనమాట. ట్రెడిషనల్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఎవర్ గ్రీన్ అంటాం కదా మనం, అది ఈ శారీ ఆ కాంబినేషన్లోకి వస్తుంది. బ్లౌజ్ కంప్లీట్ ట్రెడిషనల్ అనమాట, టోటలీ ట్రెడిషనల్, సింపుల్ అండ్ ట్రెడిషనల్. రౌండ్ నెక్, ఎల్బో హ్యాండ్స్. నేను ఈ శారీస్ మీకు చూపిస్తా అంటే నాకు ఇది ఇచ్చిన వీవర్స్ అంతా గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీవర్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చి హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చీర చూసారా ఎంత అందంగా ఉందో, మంచి రెడ్, బ్లాక్కి మంచి రెడ్ పక్షులు, ఒక గోల్డ్ అండ్ ఒక గోల్డ్ బర్డ్ అండ్ ఒక సిల్వర్ కలర్ పక్షి, ఒక గోల్డ్ కలర్ పక్షి. మంచి బోర్డర్, ఒక ట్రెడిషనల్ నిండైన బోర్డర్, పైన చిన్న బోర్డర్ వచ్చింది, కింద కాస్త పెద్దది వచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ శారీ, మంచి పళ్ళు, ఇట్లా చక్కటి పళ్ళు. మనందరికీ తెలుసు కదా, లేడీస్ అందరికీ బ్లాక్ అండ్ రెడ్ శారీ అంటే అసలు ఎంత నిండుగా ఎంత అందంగా ఉంటుందో. దీని మీదకి రెడ్ కలర్ హైనెక్ బ్లౌజ్, అంచు మనకి శారీకి కింద పెద్ద బోర్డర్ వస్తుంది కదా, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండి. ఈ శారీతో పాటు వచ్చిన క్లాత్నే నేను బ్లౌజ్ చేయించుకుని ఇట్లా నైస్గా వర్క్ చేయించుకున్నాను. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఈ శారీ అయితే టొమాటో పింక్ శారీ, మంచి టొమాటో అంటే కలనేత శారీ ఇది. ఈ శారీకి మంచి గ్రీన్, డార్క్ గ్రీన్ బోర్డర్ ఒకటి వచ్చింది. కొండ అంచులు అంటాం కదా మనం, అట్లా అంచులు వచ్చి కింద క్రీమ్ కలర్ వచ్చింది. ఒక చక్రాల్లాగా వచ్చినాయి, ఒక సిల్వర్ ఒక గోల్డ్, బుటీల్లాగా, పెద్ద సైజు బుటీల్లాగా. ఇది పళ్ళు, లైట్ కలర్ పళ్ళు ఇచ్చారు ఈ శారీకి. బ్లౌజు నేను ఈ శారీతో పాటు వచ్చిన క్లాత్నే బ్లౌజ్ చేయించేసుకున్నాను. డార్క్ గ్రీన్కి పర్పుల్ బార్డర్ వచ్చిందండి. పర్పుల్ బార్డర్తో డార్క్ గ్రీను, ఒక సిల్వర్ కలర్ పక్షి, ఒక గోల్డ్ కలర్ పక్షి, చెక్స్ గడుల్లాగా నిండుగా ఉంటుంది ఈ శారీ కట్టుకున్నప్పుడు. దీనికి పర్పుల్ విత్ గోల్డ్ బార్డర్ వచ్చిందండి. మంచి గోల్డ్ బార్డర్ అనమాట పర్పుల్ కలర్తో. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ ఈ శారీ కూడా. ఇది మంచి డార్క్ గ్రీన్కి విదర్భ బార్డర్ లాగా వచ్చింది, సన్నగా అనమాట. ఒక చిన్న నిలువు గీతల్లాగా సిల్వర్ కలర్లో ఒక గీత, గోల్డ్ కలర్లో ఒక గీత. చాలా అందంగా ఈ శారీ కట్టుకున్నప్పుడు. ఇది ఏంటంటే ఒక రకమైన బ్లూ, బ్లాకిష్ బ్లూ, బ్లాక్ కాదు బ్లాకిష్ బ్లూ, పింక్ చార, బార్డర్లో పింక్ చార కూడా ఇచ్చారు. డిఫరెంట్ పింక్ అనమాట, బ్లూతో మిక్స్ అయిన పింక్ చార. కల్నేత చీర కదా, ఈ శారీలో వచ్చిన క్లాత్నే నేను బ్లౌజ్ చేయించేసుకున్నానండి. ఫ్లోరల్ ప్రింట్, మంచి క్రీమ్ కలర్కి డార్క్ పింక్ బార్డర్, కొండల అంచు అంటాం కదా మనం, కొండ అంచు అంటాం, లేదా కొండలతో అంచు అంటాం. ఆ అంచు వచ్చి మంచి ఫ్లోరల్ ప్రింట్, మంచి కాంబినేషన్. పళ్ళు డార్క్ పింక్ వచ్చింది. అండ్ సేమ్ ఆ శారీలో వచ్చిన మనకి విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఒక్కొక్క శారీకి చాలా వరకు విత్ బ్లౌజులు ఉంటాయి కదా, సో ఇది విత్ బ్లౌజ్ అనమాట, అదే కుట్టించేసుకున్నాను. ఈ శారీ బ్లాక్కి ఎలిఫెంట్ గ్రే లాగా నిలువు చార, నాకు గద్వాల్లో కొంచెం సింపుల్ శారీలో డిఫరెంట్గా అనిపించిందండి ఈ శారీ. ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ, ఇట్లా పళ్ళు, మంచి ఎలిఫెంట్ గ్రేతో పళ్ళు. సిల్వర్ కూడా కలిసింది ఇందులో, బట్ గ్రేలో కలిసిపోయి ఒక వింటేజ్ లుక్ వచ్చింది. ఈ శారీకి కూడా శారీతో పాటు బ్లౌజ్ వచ్చేసింది, ఆ క్లాత్నే కుట్టించుకున్నాను. ఇదేమో క్రీమ్కి ఆరెంజ్, నాకు చూడగానే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది, వెంటనే తీసేసుకున్నాను.
ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది, చీరతో పాటే వచ్చేసింది. మీకు పళ్ళు చూపిస్తూ ఉండండి. పళ్ళు ఇట్లా ఆరెంజ్ వచ్చింది, లైట్ కలర్ మీద లైట్ బ్లూతో నిలువు చార, మళ్ళీ కొండంచులు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నా కూడా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో. బ్లాక్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ కింద సన్నగా ఒక గ్రీన్ అంచు ఇచ్చారు, సన్నటి గ్రీన్ బార్డర్. సో ఈ చీర కూడా చాలా అసలు చూడగానే నచ్చి తీసేసుకున్నానండి. ఇది గద్వాల్లోనే కొంచెం ఓల్డ్ శారీ, చాలాసార్లు కట్టేశాను, మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఓల్డ్ ఫ్యాషన్ అప్పట్లో వచ్చేవి కదా ఇవి, ఒక 15 ఏళ్ళ 10 ఏళ్ల క్రితం బాగా వచ్చేవి చీరలు. దీని పళ్ళు ఇట్లా గ్రీన్ పళ్ళు, మంచి కలర్, ట్రెడిషనల్ మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ. దీనికి కూడా బ్లౌజు శారీతో పాటే వచ్చేసింది. బ్రౌనిష్ క్రీమ్, ఇది బ్రౌనిష్ క్రీమ్ మీద మామిడి పిందెలు, ఒక గోల్డ్ మామిడి పింద, ఒక సిల్వర్ మామిడి పింద. ఒక చూడండి ఇందులో ఒక నైపుణ్యం చూడండి ఆ వీవర్ది. గోల్డ్ మామిడి పిందెలో సిల్వరు జరీతో లోపల ఇలాగా బుటీలా ఇచ్చారు, సిల్వర్ మామిడి పిందెలోనేమో ఇట్లాగా గోల్డ్ జరీతో లోపల ఒక బుటీలాగా ఇచ్చారు. గోల్డ్కి సిల్వర్ పెట్టారు, సిల్వర్కి గోల్డ్ పెట్టారు. సో నాకు ఈ చీర బాగా నచ్చింది. బ్లాక్ బార్డర్తో చాలా బాగుంటుంది. ఈ బ్రౌనిష్ క్రీమ్కి బ్లాక్ బార్డర్, కింద రెడ్ బార్డర్, సన్నటి రెడ్ బార్డర్, మళ్ళీ దాని మీద చక్కటి పువ్వులు బుటీలాగా ఇక్కడ 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 ఈ రెడ్ బార్డర్ అండ్ బుటీస్. నాకు ఇది బాగా నచ్చింది. బ్లాక్ అండ్ బుటీస్ అండ్ రెడ్ ఇన్ని రావడం నాకు బాగా నచ్చింది ఈ చీరలో. విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదే బ్లౌజ్ చేయించేసుకున్నాను. ఇది పూర్తిగా ఒక సింగిల్ కలర్ అండి, పూర్తిగా ఒకటే కలర్లో ఉంటుంది. బట్ కలనేత చీర, కలనేత గ్రీన్లోనే ఇలా పెద్ద పెద్ద బుటీలు అనమాట, చాలా అందంగా సిల్వర్ అండ్ గోల్డ్. ఈ బార్డర్ నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత నచ్చిందంటే బార్డర్ నాకు ఒక సిల్వర్ వచ్చింది, ఒక గోల్డ్ వచ్చింది. మామూలు కొండంచులు అంటే ఎట్లా ఉంటాయి కదా, చాలా వర్క్ ఉంది ఇందులో అనిపించింది నాకు ఈ చీరలో. చాలా మధ్యలో మళ్ళీ ఒక కొమ్మ, ఒక ఆకు, మళ్ళీ పువ్వు. చూడండి ఒక ఎలిఫెంట్ వచ్చింది ఇందులో, ఒక పక్షి వచ్చింది, ఒక ఎలిఫెంట్ అండ్ ఒక బర్డ్. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్. ఇప్పుడు గోల్డ్లోనూ బర్డ్స్ ఉన్నాయి, సిల్వర్లోనూ బర్డ్స్ ఇచ్చారు. అట్లాగే ఎలిఫెంట్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో రెండిట్లో ఇచ్చారు. పళ్ళు సింగిల్ కలర్ శారీ అన్నాను కదా, ఇట్లా గోల్డ్ పళ్ళు ఇచ్చారనమాట. చాలా క్లాసీగా ఉంటుంది ఈ చీర కూడా కట్టుకుంటే. ఆ శారీతో పాటు విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ చేయించేసుకున్నాను నేను ఇది కూడా. ఈ శారీ నాకు మా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ బాబు పెళ్ళికి గిఫ్ట్ చేశారండి. పెళ్లి కొడుకుని చేసిన రోజు దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్కి, బంధువులకి చీరలు పెట్టుకుంటారు కదా, అట్లా గిఫ్ట్గా పెట్టారు నాకు ఈ చీర. చాలా ఇష్టం నాకు ఈ కాంబినేషన్. బోర్డర్ ఇట్లా ఈ పింక్కి పీచిష్ పింక్కి ఇట్లా లైట్ బ్లూ బార్డర్ అనమాట. ఇట్లా కాంటెంపరీ కాంబినేషన్ అండ్ మన పేస్టల్ కలర్స్తో కాంబినేషన్. దీనిలో కూడా ఈ శారీతో పాటు కూడా బ్లౌజ్ వచ్చేసిందండి, అదే నేను స్టిచ్ చేయించేసుకున్నాను. ఇది మంచి ఆరెంజ్కి, నిండు ఆరెంజ్కి పర్పుల్ బార్డర్, చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి కాంబినేషన్. దీని మీద కూడా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి, ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్ కలర్ బూటీ. ఇలా పెద్ద పైనేమో కొంచెం చిన్న బార్డర్ వచ్చింది, కింద పెద్ద బార్డర్. అందులో కూడా మంచి మంచి పక్షులు, అట్లా మంచి డిజైన్ వచ్చింది. చూడండి కింద ఈ బార్డర్లో మంచి డిజైన్ వచ్చింది. దీనికి పర్పుల్, మంచి పర్పుల్, ఈ శారీలో ఉన్న పర్పుల్తోనే దీనికి ఇట్లా మంచి పర్పుల్ పళ్ళు, మంచి పళ్ళు. ఇది గ్రీన్కి ఒక సింధూరం రంగు లాంటి ఒక టైప్ ఆఫ్ పింకిష్ ఆరెంజ్ అంటాం కదా మనం, సింధూరం గ్రీన్ కలర్ చీరకి. దాని మీద మళ్ళీ పింకు నిలువు చార్లు, అడ్డ చార్లు మళ్ళీ గోల్డ్ కలర్.
బార్డర్ ఇదిగోనండి, ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి ఈ బార్డర్ కలరే శారీతో పాటే బ్లౌజ్ వచ్చేసింది, అదే స్టిచ్ చేయించేసుకున్నాను నేను. ఈ బార్డర్ కలర్ బ్లౌజ్. ఈ శారీ నేను కట్టుకుని వెళ్ళినప్పుడల్లా అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని చాలామంది అడిగారండి. కొన్ని శారీస్ని ఎక్కువ మంది అడుగుతారు కదా, వాటిల్లో ఇది ఒక శారీ. కరెక్ట్గా చెప్పాలంటే సంపెంగ పువ్వు రంగు, మంచి సంపెంగ పువ్వు రంగు మీద ఫ్లోరల్ ప్రింట్ అండ్ బుటీస్ ఉన్నాయి. గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి బుటీస్ ఉన్నాయి. పైన కింద సేమ్ బోర్డర్, కొండంచులు. ఈ శారీ పళ్ళు ఇలాగ మంచి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా బ్లూ కలర్. ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ని నేను స్టిచ్ చేయించేసుకున్నాను. రస్ట్ కలర్కి డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ బోర్డర్ వచ్చిందండి ఇక్కడ. ఈ చీర కూడా చాలా మంచి కాంబినేషన్. రస్ట్ కలర్కి డార్క్ గ్రీన్, దాని మీద గోల్డ్ ఇట్లా అడ్డచారల్లాగా. మళ్ళీ ఈ గోల్డ్లో పక్షులు వచ్చాయి చూడండి. ఏదైతే అంచు వచ్చిందో ఆ కలర్ బోర్డర్ శారీ పళ్ళు. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీతో పాటు నేను అదే స్టిచ్ చేయించేసుకున్నా. రామనీలం అంటాం కదా, ఆ కలర్ శారీకి నేవీ బ్లూ బోర్డర్ ఇచ్చి, నేవీ బ్లూ మీద మళ్ళీ సిల్వర్ నిండుగా కొంచెం హెవీ వర్క్ అనమాట, జరీ వర్క్. ఒక గోల్డ్ బుటీ, పెద్ద మామిడి పింద, ఒక సిల్వర్, ఒక పక్షి, ఒక పెద్ద మామిడి పింద. పళ్ళు మంచి పళ్ళు. అసలు పళ్ళు చాలా నచ్చిందండి నాకు ఈ శారీలో. చాలా ఒత్తుగా జరీ, చాలా నీట్గా వింటేజ్ శారీస్ అంటాం కదా మనం, ఇంకా ప్యూర్ ట్రెడిషనల్ వీవింగ్. ఈ శారీకి కూడా ఈ బ్లూ కలర్ బ్లౌజు, సిల్వర్ కలర్ హ్యాండ్స్తో వచ్చింది. శారీతో పాటు వచ్చిన నేను మన విత్ బ్లౌజ్ అంటాం కదా కామన్ లాంగ్వేజ్లో, అదే చేయించేసుకున్న బ్లౌజు. ఇది కూడా చాలా మంచి శారీ అండి. అంటే మంచి శారీ అంటే చాలామంది అడిగిన చీర ఇది కూడా. ట్రెడిషనల్గాను ఉంది, కాంటెంపరీగాను ఉంది. మంచి కలనేత, మంచి కాంబినేషన్. మరూన్ కాదు, రెడ్ కాదు, అదొక టైప్, ఒక మెరూన్ రెడ్ కలిపిన కలనేత చీరకి బ్లాక్ బార్డర్, దాని నిండా మళ్ళీ గోల్డ్ చారలు, అడ్డచారలు. ఒక మంచి బటర్ఫ్లై ఇచ్చారు, పెద్ద బిగ్ సైజ్ అనమాట, ఒక లోటస్. ఇదంతా కూడా జరీ కదండి ఇది, ఈ పక్షులు ఈ బుటాలు జరీ కదా. ఇది మాత్రం వాటర్ పెయింట్ అనమాట, మంచి వాటర్ పెయింట్ ఇదంతా కూడా. మధ్య మధ్యలో ఫిష్ వచ్చింది, ఇది బాగా నచ్చింది నాకు. ఈ ఫిష్ బాగా నచ్చింది. ఈ శారీకి ఈ బ్లాక్ కలర్ విత్ బ్లౌజ్ వచ్చిందండి, అదే నేను బ్లౌజ్గా స్టిచ్ చేయించేసుకున్నాను. ట్రెడిషనల్ పళ్ళు, వైట్ మీద రాయల్ బ్లూ, వైట్ కలర్ మీద రాయల్ బ్లూ, గడులు నిలువు అడ్డం, కొండంచులు వచ్చాయి మళ్ళీ. అదే బ్లూ కలర్ మంచి పర్పుల్ మీద గోల్డ్ జరీతో పళ్ళు, అందమైన ఆకుపచ్చ అంటాం కదా, ఒక అందమైన ప్యారెట్ గ్రీన్ శారీ మీద ఒక గోల్డ్ బుటీ అండ్ ఒక సిల్వర్ బుటీ, బ్యూటిఫుల్ రెడ్ బోర్డర్. ఇది కిందికి వస్తుంది అనమాట, పెద్ద బోర్డర్ కిందికి వచ్చింది. ఆ బోర్డర్ ఏమో చిన్నదేమో పైకి వచ్చింది. పళ్ళు చూపిస్తాను సార్.
ఈ శారీ పళ్ళు ఇలా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కదండి. ఈ శారీ నేను తీసుకుని ఒక 5 years అయింది, ఒక 5 సంవత్సరాలు అయింది చీర తీసుకుని. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. శారీతో పాటు వచ్చిన బ్లౌజే నేను స్టిచ్ చేయించేసుకున్నా, అంటే విత్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి కూడా, రెడ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అంతా కూడా బుటీ వచ్చింది, సిల్వర్ కలర్ బుటీ వచ్చింది. ఆ శారీతో పాటు వచ్చిన మన విత్ బ్లౌజ్ అంటాం కదా, సో సిల్వర్ చక్కటి అందమైన సిల్వర్ బుటీ వచ్చింది. అట్లాగే క్రీమ్ కలర్ మీద ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ, ఇట్లా ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ వచ్చాయండి. అందమైన సంపెంగ కలర్, సంపెంగ పువ్వు గ్రీన్ అనమాట ఇది. ఈ గ్రీన్ మీద ఆరెంజ్ బార్డర్ వచ్చింది అండ్ మంచి సిల్వర్, ఒక అందమైన డిజైన్ అనమాట బార్డర్లో. సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్యూటిఫుల్ లుక్. డార్క్ గ్రీన్ శారీ మీద గోల్డ్ నిలువు అడ్డా చార్లు వచ్చినాయి, కొండంచులు అండ్ రెడ్ అండ్ గోల్డ్ బార్డర్. మంచి ఇలాగా అందమైన కాంబినేషన్ అండి. ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ డార్క్ కలర్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి కదా. ఎవర్ గ్రీన్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది డార్క్ కలర్స్కి. ఇవన్నీ కూడా విత్ బ్లౌజులే స్టిచ్ చేయించేసాను అని అందుకే ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఈ బోర్డర్ కలరే బ్లౌజులు వచ్చేసాయి. ప్రతి శారీకి కూడా బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది, అవే స్టిచ్ చేయించేసాను. ఇంక అందుకే ప్రతిదీ బాగా ఇక గంటలు గంటలు చెప్పడం ఎందుకు అని చెప్పి నేను వివరంగా చెప్పట్లేదు. ఈ శారీకి ఇట్లా గద్వాల్ శారీ మీద ఫ్లోరల్ ప్రింట్ ఎంత అందంగా ఉందో చూసారా. ఈ ప్రింట్ ఎంత అందంగా ఉందో, రెగ్యులర్గా కాకుండా చూడగానే తీసేసుకున్నానండి. ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు ఈ చీర. ఇవన్నీ కూడా వీవర్స్ దగ్గర తీసుకున్న చీరలే. ఇది వాటర్ పెయింట్ అండి, గద్వాల్ శారీ మీద వాటర్ పెయింట్ వచ్చింది. డిజైన్ అంతా చూసారు కదా ఎంత అందంగా ఉందో. కలర్స్ చూసారా అసలు ఎంత కాంటెంపరీగా ఉన్నాయో. బార్డర్ ఏమో ట్రెడిషనల్, సెంటర్లో డిజైన్ ఏమో కాంటెంపరీ. డిఫరెంట్గా అనిపించింది నాకు, ఫ్యాన్సీ గద్వాల్ శారీ లాగా అనిపించింది. అసలు చూడటమే తీసేసుకున్నా. మనం చూడగానే పిక్ చేసుకునే కొన్ని చీరల్లో ఇది కూడా ఒకటి. ఇది మంచి మ్యాంగో ఎల్లోకి గోల్డ్ బుట్టి మాత్రమే ఉంది, డైమండ్ షేప్లో చూడండి, ఓన్లీ గోల్డ్ బుట్టి ఉంది. బట్ చాలా ఫైన్గా అనిపించింది నాకు. కట్టుకుంటే ఈ క్లాత్ ఉంటుంది ఒంటికి. అసలు చేనేత వస్త్రాలు ఏవైనా చాలా బాగుంటాయి, మనందరికీ తెలిసిందే కదండి. ప్యూర్ వీవింగ్ క్లాత్ ఏదైనా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మనకు ఒంటికి ముందు చాలా బాగా అనిపిస్తుంది, వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా. సో ఇదొక కాంబినేషన్ నా దగ్గర ఉన్న చీరలో. సంపెంగ పువ్వు కలర్కి మంచి పింకు, నిండైన పింకు, రామా గ్రీన్కి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ బార్డర్ అనమాట. పెద్ద పెద్ద బూటీస్, పక్షులు, ఒక లైన్ అంతా పక్షులు ఇచ్చారు చూడండి మీరు. ఒక లైన్ అంతానేమో పువ్వులు, మామూలుగా ఒక పక్షి ఒక ఫ్లవర్ అట్లా ఇస్తారు. ఈ లైన్ అంతా పక్షులు వచ్చినాయి, ఈ లైన్ అంతా పువ్వుల్లాగా. ఇది ఒక మంచి కాంబినేషన్ అండి. సన్నటి ఇట్లా గోల్డ్, చాలా ఫైన్ వర్క్ బ్లౌజ్. ఈ శారీతో పాటు వచ్చిన క్లాత్స్ మీదే నేను విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, వాటిని స్టిచ్ చేయించేసాను. రాయల్ బ్లూ మీద గడులుగా, అంటే మనం చెక్స్ అంటాం కదండి, అట్లా సిల్వర్ అనమాట. మొత్తం సిల్వర్తో చాలా చక్కగా ఇట్లా నిలువు బాక్సుల్లాగా వచ్చి మళ్ళీ బుటీ, అక్కడక్కడ ఒక బుటీ, ఒక కొలత ప్రకారం. రెడ్ కొండంచులు, రెడ్ కలర్ బార్డర్ ఈ శారీకి. ఇది రెడ్ కలర్ బ్లౌజు, అలాగే ఇట్లా బార్డర్ పళ్ళు కూడా సేమ్ ఇట్లా. మంచి ఇట్లా రెడ్, అందమైన రెడ్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్. శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ని నేను బ్లౌజ్ చేయించేసుకున్నాను. సంపెంగ పువ్వు రంగు కలర్కి ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ, కొంచెం పెద్ద పెద్ద బుటీలు. ఈ లైన్ అంతానేమో చక్రాల్లాగా వచ్చాయి. ఈ లైన్ అంతానేమో పక్షులు అనమాట, ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక గోల్డ్, అట్లా ఒక లైన్ అంతా పక్షులు. మళ్ళీ ప్రింట్ ఒక హాఫ్ లెవెల్ వరకు ప్రింట్, ఫ్లోరల్ ప్రింట్, ఒక పెద్ద బార్డర్, ట్రెడిషనల్ బార్డర్. మళ్ళీ పైన కొంచెం చిన్ని బార్డర్ వచ్చింది, కింద ఒక ట్రెడిషనల్ బిగ్ బార్డర్. ఈ శారీ కూడా విత్ బ్లౌజ్ వచ్చేసింది.
మంచి బంగినపల్లి మామిడి పండు అంటాం కదా, మ్యాంగో ఎల్లో అండి. ఈ కలర్ చూడగానే మనకు బంగినపల్లి మామిడి పండు అనేస్తాం గబుక్కున, అంటే మన ట్రెడిషనల్ లాంగ్వేజ్. దానికి ఒక డిఫరెంట్, అంటే పర్పుల్ కూడా కాదు, గ్రే అండ్ పర్పుల్ కలిసిన బార్డర్ ఇచ్చారు. బిగ్ బార్డర్, పైనేమో చిన్ని బార్డర్ వచ్చింది, ఇక్కడేమో పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఇది కూడా క్లాత్ చాలా ఫైన్, కట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉంటుందంటే. ఈ మ్యాంగో ఎల్లో శారీకి ఈ మంచి గ్రే అండ్ పర్పుల్ కలిసిన కలనేత పళ్ళు విత్ బ్లౌజ్నే నేను చేయించేసుకున్నానండి బ్లౌజ్గా. ఇది చూడగానే పిక్ చేసుకున్న శారీ. ఇది కూడా క్రీమ్, బ్రౌనిష్ క్రీమ్కి హాఫ్ వైట్ అని కూడా అంటాం మనం, ఆరెంజ్ గడులు, మంచి ఆరెంజ్, అసలు చూడగానే ఎంత బాగుందో అనిపిస్తాయి కొన్ని కలర్స్ మనకి. అట్లా అనిపించిన కలర్ ఇది కూడా నాకు. ఈ శారీ అయితే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలనేత వచ్చిందండి. మీకు షేడ్ అర్థమైపోతుంది, ఒక రకమైన గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది, కానీ ఏదో గోల్డ్ షైనింగ్ లాగా అనిపిస్తుంది కదా. సో కలనేత అనమాట. అంచులో ఇచ్చారు కదా ఈ ఆరెంజ్ అండ్ ఈ గ్రీన్ కలనేత చీర ఇది. ఈ గ్రీన్ శారీకి సేమ్ శారీతో పాటే విత్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ క్లాత్నే నేను బ్లౌజ్ చేయించేసుకున్నాను. ఇది పళ్ళు, ఈ గ్రీన్కి ఇది పళ్ళు. మంచి కుంకుమ కలర్ అండి, నిండు కుంకుమ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అండ్ విత్ బ్లౌజ్. శారీతో పాటు ఉంటుంది కదా, దాన్నే నేను బ్లౌజ్ చేయించేసుకున్నాను. మొత్తం అంతా కూడా గోల్డ్ బుటీ, పెద్ద సైజ్ బుటీ. ఇదంతా బుటీ అంతా కూడా గోల్డే వచ్చింది. దీని మీద కొండంచులు వచ్చాయి చూసారా, కామన్ గద్వాల్లో ఎక్కువ ఈ బార్డర్ ఉంటుంది మనకి. ఇది గద్వాలు ఒక ఇండికేషన్, మనకి ఎక్కువ గద్వాలకి బార్డర్ వస్తుంది, చాలా అందంగా ఉండే బార్డర్ కూడా ఇది. పైనేమో చిన్ని బార్డర్ ఇచ్చారు, కిందకు వచ్చేసరికి బార్డర్ పెద్దదైంది. అయ్యి ఇక గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మధ్యలో మళ్ళీ పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. మా అమ్మమ్మ దగ్గర ఇట్లాంటి శారీ ఉండేదండి, దాదాపుగా ఈ టైప్ శారీ మా అమ్మమ్మ దగ్గర ఉండేది. సో అందుకని ఈ చీర చూడగానే నేను మా అమ్మమ్మ గుర్తొచ్చి ఈ చీర కొనుక్కున్నాను. విత్ బ్లౌజ్ శారీతో పాటు వచ్చింది, దాన్నే కుట్టించేసుకున్నా. ఈ శారీ ఇది బ్లూ కలర్కి సన్న చెక్స్ అనమాట, గోల్డ్ కలర్ సన్న చెక్స్, అండ్ ఇది అదే చెక్స్ కంటిన్యూ అయినాయి. బ్లాక్ బార్డర్ మీద కూడా శారీ మధ్యలో ఏ కలర్ ఏ చెక్స్ అయితే వచ్చాయో బార్డర్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇవి కొండంచులు. ఇది గద్వాల్ ట్రెడిషనల్ శారీ. సింపుల్ శారీస్ ఉంటాయి కదా గద్వాల్లో, ఆ సింపుల్ శారీస్లో ట్రెడిషనల్ శారీ. ఇక దీనికి ఇట్లా బ్లాక్ బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చిందండి. ఈ శారీకి ఈ పళ్ళు వచ్చింది. ఇందులో కొన్ని చీరలు నాకు గిఫ్ట్ చేసినవి ఉన్నాయండి, బంధువులు ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసిన చీరలు ఉన్నాయి, కొన్ని నేనే కొనుక్కున్నవి ఉన్నాయి. ఒక 5-6 అయితే ఇంకా బ్లౌజ్ చేయించినవి కూడా ఉన్నాయి. సో ఇవ్వండి నా ఇంట్లో ఉన్న నేను కట్టుకునే నా గద్వాల్ శారీస్ కలెక్షన్ ఇది. నా దగ్గర ఉన్న చీరల్లో ఇంకొక వెరైటీ చీరలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.